సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరోగా నిలిచారు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ కెరీర్ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు ఎగబడుతున్నారు. అయితే ఆఫర్లు వస్తున్నా తొందరపడకుండా వెంకీ తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే తన నెక్స్ట్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు మంచి ఆనందాన్ని ఇచ్చారు. గతంలో త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి వర్క్ చేసి మంచి హిట్స్‌ను అందుకున్నారు. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. వీరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఆశ ఇప్పుడు తీరబోతుంది. ఈ చిత్రానికి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ పెట్టారు. త్రివిక్రమ్ ఈ సినిమాను తన మార్క్ టేకింగ్‌తో వెంకీ కామెడీ టైమింగ్‌కు తగ్గట్టు తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. అలాగే మరొక హీరోయిన్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సినిమాల నుండి త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్స్‌ను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో మరొక హీరోయిన్ గురించి రోజుకో పేరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించిన మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా హీరోయిన్ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయింది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. తనదైన కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. గతంలో వెంకటేష్ చేసిన 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' చిత్రాలు త్రివిక్రమ్ రిటైర్‌గా పనిచేశాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరు కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి 'ఆదర్శ కుటుంబం' అని టైటిల్ పెట్టడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మరొక హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీలో వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ 2, హిట్ 3 వంటి చిత్రాల్లో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయిన శ్రీనిధి ఇప్పుడు వెంకటేష్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. దాంతో వన్ మోర్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు నెటిజన్లు. ఈ చిత్రంలో వచ్చే సమ్మర్‌లో విడుదల చేసి భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.